ఉప్పి గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. వెరీ గ్లాడ్ మీతో మాట్లాడడం. నాకు మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను నేను. ద వే యూ అబ్జర్వ్ లైఫ్, ద వే యూ అబ్జర్వ్ సినిమా, ద వే యూ అబ్జర్వ్ సొసైటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈ కాన్వర్జేషన్లో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా మీ అబ్జర్వేషన్స్నే. టు స్టార్ట్ విత్ బీయింగ్ ఫేమస్ అనేది 3 decadesగా ఫేమ్ని ప్రాసెస్ చేసుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు అలవాటు అయిపోయి ఉండొచ్చు. ఫస్ట్ టైం మనకు ఫేమ్ వచ్చింది అని మీరు రియలైజ్ అయిన మూమెంటో లేకపోతే ఆ టైం గుర్తుందా? గుర్తుంది. ఎప్పుడు అది ఉష్ తర్వాతనా ఇలా ఏ తర్వాత అంటే ఆ మాస్ ఇది డైరెక్టర్గా ఓం తర్వాత ఒక డైరెక్టర్గా ఒక ఇది వచ్చింది, అది వేరే. ఒక ఏ ఫిలిం అయిన తర్వాత ఒక ఆ క్రౌడ్ వెనకాతలో వచ్చేది, షౌట్ చేసేది, అదన్నీ ఆ టైంలో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ. ఎలా ఉన్నది? యు ఆర్ వెరీ యంగ్ ఆల్సో, రైట్? అవునవును. ఎలా ప్రాసెస్ చేసుకున్నారు దాన్ని ఆ టైంలో? అది లక్కీగా ఏమైపోయిందంటే, నాకు ఒక డైరెక్టర్గా, నేను అప్పుడు డైరెక్టర్ కదా, ఓన్లీ ఆర్టిస్ట్గా వచ్చింటే అది ఎంజాయ్ చేసేవాడినా ఏమో తెలీదు. ఒక డైరెక్టర్గా ఏమైపోయింది, అది కొంచెం ఇదైపోయింది నాకు. ఇప్పుడు డైరెక్టర్ అంటే మీకు తెలుసు, ఎక్కడో వెళ్ళాలి, ఒక రోడ్లో వెళ్ళి ఈ షాట్ ఇలా ఉంటే బాగుంటుందా, అక్కడ వెళ్ళి లొకేషన్ చూడాలి, ఇక్కడ వెళ్ళి ఇచ్చేయాలి, ఎవరినో అడగాలి, ఇదన్నీ ఉంటుంది కదా. ఒక ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత అది కొంచెం కష్టమైపోతుంది, ఆ ఫ్రీడము. అందుకే చూడండి ఎంత బాగా చెప్పారంటే, బ్రహ్ముడికి పూజ లేదు అని చెప్పారు. వాడు ఎప్పుడు అలా ఉంటేనే వాడు ఏముంటుందో బయటకు తీయగలడు. అది కొంచెం నాకు ఇనిషియల్ స్టేజ్లో కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. బట్ దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. యాక్చువల్లీ డ్యూ రెస్పెక్ట్, అంతమన్నా ఇది చేస్తారు, హంబ్లీ ఐ షుడ్ టేక్ దట్ అని. బట్ నౌ యూ ఎంజాయ్ ఇట్, నో? ఆఫ్ కోర్స్ ఐ ఎంజాయ్ ఇట్. బట్ వాస్ ఫేమ్ వన్ ఆఫ్ ద గోల్స్ సార్ వెన్ యూ స్టార్టెడ్ అవుట్? రికగ్నిషన్, ఫేమ్ వన్ ఆఫ్ ద గోల్స్ ఉండేనా? గోలే వేరే ఉంది. దానికోసం ఈ దారి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను. తర్వాత అది చేంజ్ అవుతా వచ్చింది. ఫస్ట్ ఎలాగంటే, ఫస్ట్ ఏమో ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయిన తర్వాత ఏమారా చేయాలి, సొసైటీ అలా చేయాలి, ఇది చేయాలి, ఆ మార్పులు తీసుకుని అది ఉంటుంది కదా. ఏమో నాకు అన్నీ తెలుసు, ఎవరికి ఏం తెలీదు, నేనేమో చేంజ్ ఒక యంగ్ బ్లడ్లో అది ఏదో ఒక నావెల్, ఎండుమూరి గారి నావెల్ని అనుకుంటాను, ఏదో దాంట్లో చాలా బాగా రాశారు. దాంట్లో ఏమంటే ఒక 3 stages వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో నేనే కరెక్ట్, అందరూ కరెక్ట్ లేదు, ఈ సొసైటీనే కరెక్ట్ లేదు అనే ఒక ఫీల్ వస్తుంది. కొంచెం మెచ్యూరిటీ వస్తే నాతో ఏమో ప్రాబ్లం ఉంది, అందరూ కరెక్ట్గా ఉన్నారు అని. ఫైనల్ మెచ్యూరిటీ అంటే అన్నీ కరెక్ట్గా ఉంది అని, ఆ ఒక మెచ్యూరిటీ వస్తుంది అని. అలా అందరి జీవితంలో జరుగుతుంది అనుకుంటాను. నాకెందుకు మీరు 1, 2, 3, 4, 5 ఆ స్టేజెస్ అన్ని దాటేశారు అనిపిస్తుంది. ఇది దాటి 3 స్టేజ్లు చెప్పారు కదా, దీన్ని దాటి 3 స్టేజ్లు కూడా దాటేశారు అనిపిస్తుంది. అది ఏ స్టేజ్ నాకే తెలియదు, చెప్తున్నారు. నో సార్, బట్ సినిమా అనేది ఇంపాక్ట్ పరంగా చూసుకుంటే ఎలా జనాలు ఇంపాక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే పవర్ఫుల్ మీడియం, దాన్ని చాలామంది చాలా రకాలుగా వాడుతున్నారు. లైక్ సోషల్ మెసేజెస్కి వాడతారు, పాలిటిక్స్కి వాడతారు. వీ హ్యావ్ ప్రాపగాండా ఫిల్మ్స్ ఆల్సో. యూ హ్యావ్ మేడ్ ఫిల్మ్స్ దట్ మేక్ పీపుల్ క్వశ్చన్ అబౌట్ ఆర్ హ్యూమన్ నేచర్. సో కొన్ని ఇంట్రికేట్ విషయాల్లోకి వెళ్ళున్నారు కదా. 2 విషయాలు, ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో, ఒకటి మైక్రో పర్స్పెక్టివ్. అది ఒక ఇండివిజువల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు, సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఈ 2 విషయాలు. ఇండివిజువలే సొసైటీ అనుకుంటాను. ఒక్కొక్క ఇండివిజువల్ కలిస్తే సొసైటీ, అంతే కదా. ఒక ఇండివిజువల్ ఏమంటే మనకు ఒకటి ఇది ఉంది, ఏమంటే మనకు అప్పటి నుంచి ఇది ఏమి ఇప్పుడు కాదు, అది ఆ హ్యూమన్ దీంట్లోనే ఉంది. ఏదో ఒక స్టోరీ చెప్తే దాంట్లో ఎవరో ఒక బలిష్టమైన వచ్చి అన్నీ సాల్వ్ చేస్తుంటే వీ ఫీల్ సో కంఫర్టబుల్. ఆహా, ఎవరారా వచ్చి నా జీవితం అన్ని కరెక్ట్ చేస్తే ఆ ఫీలే ఎక్కువ సినిమాలో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ కొంచెం సప్రెస్డ్ క్లాసు ఎవరో ఒకరు వస్తారు, దాన్ని హీరో అంటాము, ఆ హీరో మీద అభిమానం వచ్చేస్తుంది. అది ఏమి చేసే కవ్వ, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఫిలిం, అంతే కదా. బట్ అది బ్రేక్ చేయాలని నేను ట్రై చేస్తూ ఉంటాను. అదే మేబీ నేను రాంగో రైటో తెలియదు. అంటే సేవియర్ ట్రోప్ని బ్రేక్ చేయాలనా? కాదు, అది మనం చేశాను కదా, అలాంటి ఫిలిం చేశాను కదా. ఇప్పుడేమంటే ఐ వాంట్ టు, మీతో ఏమో ఉంది, యు ఆర్ ద చేంజర్, యూ కెన్ డూ, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎబిలిటీ అని ఏమారా ట్రై చేస్తాము. నేను అక్కడ స్టార్స్ని
మీ ఆడియన్స్లో ఒక్కొక్క స్టారు రావాలి అని ట్రై చేస్తాను. అది ఏమో తప్పో సరి నాకు తెలియదు. అంటే నేనేం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నానంటే, మీరు ఫస్ట్ చెప్పింది ఎలా ఉందంటే, మనం సినిమా చూస్తే ఎవరో ఒకరు వస్తారు, కాపాడతారు, మన లైఫ్ని బెటర్ చేస్తారు అనేది ఒక మెసేజ్ సినిమా ఇస్తుంది. వాట్ యూ వాంటెడ్ ఇస్ ఎవడో రావాల్సిన అవసరం లేదు, నువ్వే స్టార్వి. అదేనా? అదే 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 అది ఏమంటే నాతో ఉండేదే నీతోనే ఉంది. బట్ ఇఫ్ యు రియలైజ్ దట్ యూ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్ అనేది ఎలాగైనా కమర్షియల్గా చెప్పాలి అని. దట్ ఈస్ ద ఫిలాసఫీ బేసికల్లీ. అది ట్రై చేస్తా ఉంటాను. ఎంపవరింగ్ ఇండివిజువల్స్. ఈవెన్ మై పొలిటికల్ పార్టీ ఆల్సో కీప్ టెలింగ్ దట్ యాక్చువల్లీ, బికాస్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ గ్రేటెస్ట్ పొటెన్షియల్. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ ఫాదర్ మదర్ ఇద్దరు పిల్లలు ఉంటారనుకోండి. 18 years అయిన తర్వాత ఒక ఫాదర్ ఏం థింక్ చేస్తాడో, లెట్ హిమ్ ఎక్స్ప్లోర్, లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ అని ఆ ఫ్రీడమ్ ఇస్తాం కదా. లేదు నీకేం తెలీదు, నేనే అన్ని చూసుకుంటానంటే ఆ జీవితం ఎలా అయిపోతుంది? అలాగే సొసైటీ కదా. ఇప్పుడు ఎలా అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అంటే, నేను వచ్చి అన్నీ చేసేస్తాను, ఏమేమో చెప్తారు, ఓహో ఇలా చేస్తారు అలా చేస్తారని, వీడు చేయలేదంటే వాళ్ళని తీసేసి ఇంకొకరిని చేసేది, ఇంకొకరిని చేస్తే ఇలా పొలిటికల్ పార్టీని చేంజ్ చేస్తారు. కానీ ఆ పొలిటికల్ సిస్టమే ప్రాబ్లం ఉంది అని ఎవరికి అర్థం అవటం లేదు. బికాస్ పాలిటిక్స్ని బిజినెస్ చేసాం మనము. ఎవరో పెద్దవాళ్ళు వస్తే, ఫేమస్ ఉండే వాళ్ళకి మనం ఓట్ వేయాలి, పవర్ఫుల్ పీపుల్ ఇక్కడ రావాలి, లీడర్స్ కావాలి అంటారు కదా. నేను చెప్పేది, ఎందుకు లీడర్లెస్ ఒక పొలిటికల్ సిస్టమ్ ఎందుకు రాకూడదు? లీడర్ లేని ఒక సొసైటీని క్రియేట్ చేయడమే ఒక గొప్ప లీడర్ యొక్క లైన్ ఉంటుంది. అది మళ్ళీ అతన్నే లీడర్ చేస్తారు. అది పెద్ద జనాలు హోప్ లేదనుకుంటున్నారా మీరు? లేకపోతే ఒక లీడర్ వచ్చినప్పుడు హోప్ కనిపించే వాట్ ఈస్ ద మైండ్ సెట్? దట్ మైండ్ సెట్ ఏంటి? మన లైఫ్ అలా వచ్చేసింది. బికాస్ మనకి చూడండి, ఫస్ట్ నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమే చూడండి ఎలా ఉంది. నేను ఒక బుక్ రాశాను, టెక్స్ట్ బుక్, దాన్ని మీరు చదవాలి, దాంట్లో ఉండేది కరెక్ట్ అని మీరు దాన్ని బయాట్ చేసుకుని అది చేస్తే మీకు మార్క్స్ వస్తుంది. తర్వాత ఒక కంపెనీకి వెళ్తారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఇదే నువ్వు చేయాలి ఏంటి, నీకు జీవితం ఇలా అవుతుంది, ఇలా నేను సెటిల్ అయిపోవు. ఇంతే ఉంది. కానీ సింపుల్గా చెప్పాలంటే ఏదో ఒక ఇది చూశాను, దాంట్లో ఏమంటారంటే, మీరు ఏ ఫార్ అంటే ఏమనిపిస్తుంది? యాపిల్. అది ఎలా మీకు టీచ్ చేశారంటే, ఈ సిస్టము ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్ అని మీకు ఇచ్చేసారు. అదే మీరు ఎడ్యుకేషన్ సిస్టము ఏ స్పెల్ చేసే ఒక 5 words చెప్పు అంటే అది థింక్ చేస్తాడు. ఏ అమెరికానా, అంబికానా, ఆస్ట్రేలియానా అని థింక్ చేస్తారు. ఈ థింకింగ్ సిస్టమ్నే కట్ చేసింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది వచ్చేస్తే అందరికీ ఒక ఇది వస్తుంది యాక్చువల్లీ. అలాంటి ఒక సిస్టమ్ రావాలి అని అలా ఒక ఇది ఉంది. అండ్ మీరు అన్న దాంట్లో నాకు అన్నమాట, ఈ వ్యవస్థ అన్నారు కదా, సిస్టమ్, నాకు విచిత్రంగా అనిపిస్తుంది సార్. కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్కి ఈ సిస్టమ్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఆర్గనైజేషన్ అది ఏదైతే ఉందో అది యాక్చువల్లీ మనకి హెల్ప్ చేయడానికి ఉన్న ఆర్గనైజేషన్. ఆ సిస్టమ్, అది బీట గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, అది ఏదన్నా కానివ్వండి, ప్రజలు, మనమే కదా ప్రజలు అంటే, ప్రజలకి హెల్ప్ చేయడానికి ఆ సిస్టమ్ ఉంది. కానీ అది యాక్చువల్గా ప్రజలకి హెల్ప్ చేస్తున్న సిస్టమ్లా అనిపించదు అక్కడ. ఎందుకంటే మీరు ఒక లీడర్ని పంపించేసి నువ్వు అన్నీ చేసుకొని వదిలేస్తారు. 5 years యూ డోంట్ బాదర్ యాక్చువల్లీ. జస్ట్ యూ ఏమంటే కరెక్ట్ అవ్వలేదంటే తిడతారు అంతే. బట్ ప్రాబ్లం ఎక్కడుంది అంటే, ఫైనలీ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. ఏంటి, ఎందుకు అంటే, నేను ఓట్ చేస్తున్నదే కరెక్ట్ లేదు. నేను ఎందుకు ఓట్ చేస్తున్నాను? ఒక పెద్ద ర్యాలీ చూసి, ఒక క్రేజ్ చూసి, ఒక వేవ్ చూసి, ఒక పెద్ద లీడరు వాడేమో చెప్తున్నాడు, అది అనలైజ్ చేసేలేదు నేను. ఇప్పుడు నేను చెప్తాను, నేను వచ్చి ఇక్కడేమో చేస్తాను, హైదరాబాద్ ఇలా చేసేస్తాను, బెంగళూరు ఇలా చేసేస్తాను అంటే ఎంత డబ్బు ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, ఎంత టైం పడుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, అది మనకి యూజ్ అవుతుందా, ఇది అట్లీస్ట్ నేను మైక్రో లెవెల్లో, పెద్ద లెవెల్ వదిలేయండి, మైక్రో లెవెల్లో అది స్టార్ట్ చేస్తే, ఒక విలేజ్ పంచాయతీ లెవెల్లో స్టార్ట్ అయింది అనుకోండి. నేను ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఒక విలేజ్లో ఒక 50 houses ఉంటుంది. ఆ 50 houses యూత్స్ వాళ్ళందరూ కలిసి, ఎందుకురా మనకి ఎవరెవరో వచ్చింది, మనమే కలిసి ఒక వర్కర్ని పెట్టుకుంటాం ఇక్కడ, అకౌంటబిలిటీ అని చెప్తాను నేను. అన్నీ నాకు ఇది ఎంత వస్తుంది డబ్బులు, ఏం చేస్తున్నావు, నన్ను అడుగు, మనకేం కావాలో నేను చెప్తాను, నువ్వు చెప్పొద్దు. వాడు ఒక మంచి వొకాబులరీ ఉండేవాడు చెప్తాడు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏమేమో చెప్తారనుకోండి. మీరు ఏం చెప్తున్నా ఓకే ఓకే అంటే
అలాగే ఏ ఫార్ యాపిల్ అనేటారు. అదే మీరు థింక్ చేస్తే మనకి ఎందుకు రాది డిస్కస్ చేసుకుంటే ఆ ఒకటి రావాలి అని అది వచ్చేస్తే మీరు అలర్ట్ అయిపోతారు. ఏమేమి వచ్చేపోదు ఉండప్ప ఒక నిమిషం నువ్వు మాట్లాడొద్దు, మనకి ఇక్కడ ఒక స్కూల్ కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, మనకి ఇక్కడ రోడ్స్ కావాలి, మనకి ఇది ఆ ఒక్క ఇది రావాలి కదా మైక్రో లెవెల్లో. అదే మ్యాక్రో లెవెల్ అయిపోతుంది. ఈ దేశం బాగుపడదంటే ఏంటి? దేశం అంటే ఎవరు? దేశం అంటే మనమే. ఓన్లీ రాక్స్, మౌంటైన్స్, ఫారెస్ట్ దేశం కాదు కదా. దేశం బాగుపడాలంటే మనం విచారవంతులు అవ్వాలి. అలా ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి అని స్టార్ట్ చేశాను అంతే. ఇది అందరూ మళ్ళీ అదే అడుగుతారు, సార్ మీరు వచ్చి ఎలక్షన్లు ఎన్నుకుంటారా, మీరు గెలుస్తారా, మీకు ఛాన్సెస్ ఉందా అని. ఇక్కడ నేను ఫెయిల్యూర్ సక్సెస్ అనేది నాది ఒక కెరియర్ ఉంది, నాది ఒక బిజినెస్ ఉంది. అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నా ఇది. బట్ సొసైటీ అని వస్తే మీ సక్సెస్ మీ గురించి మీరు థింక్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ యువర్ మనీ ఇన్వాల్వ్డ్ హియర్. అదే చెప్తా ఉంటాను అంతే. ఈ హోల్ దీంట్లో సినిమా రోల్ ఏమనుకుంటున్నారు సార్? జనాల్ని థింకింగ్ వైపుకి తీసుకెళ్లడంలో మీరు చేస్తున్నారు, బట్ ఓవరాల్ సినిమా రోల్ ఈజ్ ఇట్ హెల్పింగ్ అనిపిస్తుందా మీకు? అది కొంచెం టైం పడుతుంది యాక్చువల్లీ. కొత్తగా ఏమరా చెప్తే ఇదేంట్రా ఒక ఫిలిం ఫార్మేట్ ఉంది, ఎమోషన్ అక్కడ ఏమంటే మ్యూజిక్ ఉంటుంది, టేకింగ్స్ ఉంటుంది, అది మ్యాజిక్ అది సినిమాలో. ఇప్పుడు ఏదో రౌడీ వచ్చి ఎవరినో ఏమో కొడతా ఉంటే మీకు ఒక ఫీల్ అవుతుంది, అయ్యో వాళ్ళు ఎవరు వచ్చి సేవ్ చేస్తే అప్పుడు ఒక హీరో లెగ్ పెట్టి డస్ అని వెళ్తే మీరు తెలియకుండా మీరు విజువలైజ్ చేస్తారు. దట్ ఈస్ మూవీ యాక్చువల్లీ. దట్ ఈస్ ఏ 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ తీసుకునేది. దాన్ని నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఆ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ పెట్టుకునే మారా చేసేకవుతుందా? అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఇదే, ఆంధ్ర కింగ్ కూడా అలాగే. ఒక్క ఫ్యాన్కి ఎంత పవర్ ఉంది, ఒక్క ఫ్యాన్ ఏం చేస్తూ ఉండాలనేది ఆడియన్స్ థియేటర్లో కూర్చుంటే ఫీల్ అయ్యే ఒక ఫిలం. అందుకని ఈ ఫిలం చేశాను నేను. ఓకే, సో మీరు ఏదైతే నమ్ముతారో లైక్ ఇంకొక ఇండివిజువల్ లెవెల్లో ఒక పర్సన్ ని ఎలా ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ సినిమాలో కనిపించింది. మోర్ దెన్ జస్ట్ అ రోల్ ఆర్. అవునవును, డెఫినెట్ గా ఇది నేను చేసేది ఒక హీరో, ఒక ఇది క్యారెక్టర్ కానీ ఒక వాల్యూ ఉంది కదా ఆ సబ్జెక్ట్ లో. అది నాకు చాలా ఇదైంది యాక్చువల్లీ. మీరు మాట్లాడుతున్నది ఏంటంటే వి ఆల్వేస్ సీక్ లీడర్స్ అని చెప్పి, అలానే పీపుల్ సీక్ హీరోస్. అది ఎస్కేపిజంకి కానివ్వచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి సంథింగ్ యాజ్ బేసిక్ యాజ్ పీపుల్ లవింగ్ యువర్ హెయిర్ స్టైల్ ఆల్సో. మీకు హెయిర్ స్టైల్, మీ లుక్స్, ద వే యూ డ్రెస్ అప్ యువర్ సెల్ఫ్, మీరు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు దాన్ని చూసి మీకు ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు. మీ ఫిలాసఫీ, మీ మాటలు, మీ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు ఆ పర్స్పెక్టివ్ చూసి ఫ్యాన్స్ కూడా అయ్యి ఉంటారు. కానీ జనాలకి ఐ నీడ్ అ హీరో అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. వై డూ యూ థింక్, వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ఫ్యాన్ కల్చర్ అని మీరు అనుకుంటారు? ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీ స్ట్రగుల్ మీరు దాంట్లోనే ఉంటారు, దాంట్లో మీరే హీరో. తెలియకుండా తెలిసి కూడా మీరే హీరో. మీ ఫ్యామిలీ ఎవరు ప్రాబ్లమ్ వస్తే మీరే తెలుసుకుంటారు, మీరే. అది స్మాల్ లెవెల్లో జరుగుతూనే ఉంటుంది. అది బిగ్గర్ లెవెల్లో చూసేది ఫిలంలో. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరు రౌడీస్ కొట్టే అవ్వదు నా దగ్గర. అక్కడ హీరో వచ్చి 10 మందిని కొడతాడు అనుకోండి, వాట్ ఐ కెనాట్ డూ. ఒక హీరో చేస్తున్నానంటే తెలియకుండా నా లోపల ఉంది అది కొట్టాలా, బట్ నేను చేసేకైతే అది ఎగ్జాగరేటెడ్గా చూపిస్తారు ఫిలంలో. అది ఇది వచ్చేస్తుంది. అదే మూవీ ఇది కదా, మ్యాజిక్ కదా అది. బట్ నేను ఇలా ట్రై చేస్తున్నాను, అది చాలా డిఫికల్ట్ ఇదేది. అండ్ ఫిలాసఫీకి ఫ్యాన్స్ తెప్పించుకోవడం ఈజ్ లైక్ బిగ్గర్ డీల్ అనిపిస్తుంది నాకు. లుక్స్, యాక్టింగ్ అది ఓకే, నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను గట్టిగా, దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అని చెప్పి జనాలు కూడా ఎస్ సార్ వి బిలీవ్ ఇన్ యూ, మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మేము కూడా నమ్ముతున్నాము అని చెప్పి ఒక ఐడియాలజికల్ లెవెల్లో ఫాలో చేయడం అనేది ఐ థింక్ దట్స్ అ బిగ్గర్ టాస్క్. అది మేకింగ్ దెమ్ ఫాలో యువర్ ఐడియాలజీ. అదే నాట్ ఓన్లీ ఫాలో, అది మీకే ప్లస్. అది ఏం నేను చెప్పేది కదా, అందులో ఉండేది అది. దట్ ఈస్ ఆల్సో అగైన్ ఏమో ఉపేంద్ర చెప్తున్నా, ఒక హీరో చెప్తున్నాను కాదు. మీకు ఒక మిర్రర్ పెట్టినలాగా మీరు చూసుకోండి అని మిర్రర్ పెడితే ఐదర్ యూ లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్. అయ్యో నేను ఇదే మిర్రర్ చూస్తాను నేను డైలీగా అనుకోవచ్చు. లేదప్పా చూడు నీ ఫేస్ ఎంత బాగుంది, చూడు నీ పర్సనాలిటీ ఎంత ఉంది అని మీకు ఇన్స్పైర్ చేసేలాగా ఒక ఫిలిం, అలా ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. బట్ ఎలా హోప్ఫుల్గా ఉంటారు మీరు? ఎప్పుడన్నా హోప్ అనేది కొంచెం దెబ్బతింటుందా? లేకపోతే హోప్ ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఖచ్చితంగా మనం సాధిస్తామని ఆ హోప్ అయితే లేదు? అదే హోప్ కదా. హోప్ అనే మీనే అదే లేదంటే నార్మల్గా ఉండేది ఏం హోప్ ఉంటుంది?
అందరూ ఒక రోడ్లో వెళ్తున్నారు, నేను సేఫ్గా వెళ్ళిపోతాను అంటే కొంచెం పక్క రూట్లో వెళ్తేనే ఒక ఇది ఉంటుంది, ఇవందో రిస్క్ ఉంది అంటే. బట్ అది థ్రిల్ ఇస్తుంది నాకు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. నాకు అది కొంచెం థ్రిల్ వస్తుంది. దాన్ని నేను కమర్షియల్గా మ్యాక్సిమంగా అది చేయాలని. బట్ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ వస్తేనే టక్కని ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఉపేంద్ర అక్కడ వచ్చి ఏం చేస్తాడు, ఉపేంద్ర ఏం చేస్తాడంటే థింక్ చేస్తారు, కానీ ఆ చెప్పేది కొంచెం కష్టం. అది దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను, అంతే. సార్ మీరు పాడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి సార్. పాడ్కాస్ట్ నిజం చెప్తున్నాను సార్. మీరు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి మీ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఆల్రెడీ సినిమాల్లో చెప్తున్నారు, బట్ అవి మీరు డైరెక్ట్ గా అడ్రస్ చేస్తే సూపర్ ఉంటుంది సార్. ఐ లిసన్ టు దట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. వీక్లీ ఒక ఎపిసోడ్ అయినా సరే ఐ లిసన్ టు దట్. నేను చాలా ఇంటర్వ్యూస్ లో ఇలాగే మాట్లాడాను. యాక్చువల్లీ చాలా మాట్లాడుతూ ఉంటాను. ఎంతమందికి అది రీచ్ అవుతుంది ఏమో నేనేమో తెలుసుకున్నాను కాదు. మేబీ నన్ను ఇలా తయారు చేసాడేమో దేవుడు, నేను ఇది చెప్పాలనే వచ్చానేమో, అది చెప్తా ఉంటాను అంతే. బట్ ఈ హోల్ ప్రాసెస్ లో మనీ అనేది డస్ ఇట్ టెంప్ట్ యూ? మనీ ఈజ్ నెసెసిటీ, అది కాదు. బట్ ఎంత అనేది మనం ఒకడో బార్డర్ వేసుకోవాలి. ఏమంటే ఎంత వస్తేనూ కూడా మీకు తక్కువ అనిపిస్తుంది. కొన్నిసారి చాలు అనిపిస్తే అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడో ఒకసారి చాలు, ఇక మీద వచ్చేదంటే నేను మెయింటెనెన్స్కి అంతే, ఇంకేం నాకు ఎక్స్పెన్సెస్ లేదు అని మీరే అది డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ప్యూర్లీ ఇండివిజువల్. అది మనకు చెప్పేకోవద్దు. ఒకరికి 100 crores తక్కువ అనుకోవచ్చు, ఒకరికి 1 crore ఎక్కువ అనుకోవచ్చు. అది యూ కెనాట్ టెల్. లైక్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ? ఇంతవరకు అది ఒకటి లోపల ఇదే. ఏమంటే ఓహో నేను ఫస్ట్ ఇలా లేదు, నాకు ఇది వచ్చింది, డబ్బులు కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అని తర్వాత థింక్ చేశాను. ఎంత మనం అగైన్ ఇట్స్ ఎ సెల్ఫ్ అయినా కొంచెం థింక్ చేస్తే తెలుస్తుంది. ఇలాగే ఎన్ని రోజులు పోతాను నేను, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్? ఇంతేనా? ఓకే, వచ్చాను, డబ్బులు చేశాను, ఓకే, వన్ డే చచ్చిపోతాను. నేనేమరా చేయాలి కదా. నేను ఇంతవరకు నేను తీసుకున్నాను సొసైటీ నుంచి, నేనేమరా ఇవ్వాలా అని ఎక్కడో వస్తుంది కదా, అలాంటి ఒక ఇదంతే. ఓకే మనం మాట్లాడుకుంటూ వెళ్తే వెళ్ళిపోతుంది చాలా సినిమా ప్రపోజల్ అనేది కూడా. కాబట్టి మీ ఫ్యాన్స్ తో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇలానే వాళ్ళకి గైడ్ చేస్తుంటారా కలిసినప్పుడు? చెప్తాను, తర్వాత మళ్ళీ అదే చెప్తాను, నన్ను ఫాలో చేయొద్దండి, నేనేం చెప్తాను అది థింక్ చేయండి అంటే అదన్నీ ఓకే, నువ్వే కదా చెప్తున్నది. అరే నేను చెప్పేదే లీడర్ ఉండకూడదు, ఫాలో చేయకూడదు అని. నాకు ఒకరు అలాగే ఒక ఇంటర్వ్యూ అలాగే చెప్పారు, నవ్వాను. అది చాలా ఇదైపోయింది వైరల్. చిన్నపిల్లోడు పరిగెడుతూ లేదు, నేను ఒక ఇంటర్వ్యూలో నవ్వాను. ఒక క్వశ్చన్ అడిగారు, ఓకే దీనికి ఫాదర్ మదర్ లేదా ఐడియాలజీకి అని చెప్పారు. లేదు, మీరే ఫాదర్ మదర్ అని. మీరే ఫాదర్ మదర్ అని చెప్పే ఐడియాలజీకి మీరే కదా ఫాదర్ అని. టిపికల్ ఉపేంద్ర. అది అలా నేనేం చెప్పేది యాక్చువల్లీ నవ్వు వచ్చేసింది నాకు అప్పుడు. సో ఆంధ్ర కింగ్ తాలూకులో వాట్ ఈస్ ద ఫిల్మ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్? అదే నేను థియేటర్లో వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళ సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ. బట్ అలా ఏమి రీచింగ్ అడ్వైజు ఏమి మెసేజ్ అలా కాదు. ఆ ఫిల్మే అంత కమర్షియల్గా ఒక స్టారు ఒక ఫ్యాను ఉండే దీంట్లో ఒక కమర్షియల్గా ఒక లవ్ స్టోరీని ఒక యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ఎంత బాగా చేయొచ్చు అని మహేష్ గారు డెఫినెట్గా అకార్డింగ్ టు మీ హీ ప్రూవ్డ్. యాక్చువల్లీ నేను ఫిల్మ్ చూసి చెప్తున్నాను, అంత సీక్వెన్స్ ఆ స్టోరీ ఫ్లో ఆ ఇంట్రెస్టింగ్గా వెళ్ళేది అంత బాగా చేశారు. రామ్ గారు అంత ఎక్స్ట్రాండరీగా యాక్ట్ చేశారు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఈవెన్ డ్యాన్స్ కానీ యాక్షన్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ వావ్ అనిపించింది నాకు. సార్ మీ చాయిసెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏదో కొంచెం ఫ్యాక్టర్ అయినా మనల్ని ఇష్టపడే ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అనే ఆ ఫ్యాక్టర్ కొంచెమన్నా ఉంటుందా? లైక్ మీకు ఒక సినిమా మీరు ఒకటి ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే అది మిమ్మల్ని మల్టిపుల్ లెవెల్స్లో మిమ్మల్ని కన్విన్స్ చేయాలి కదా. లైక్ ఓకే దీంట్లో కరెక్ట్ మంచి విషయం చెప్తున్నామా, కమర్షియల్ ప్యాకేజింగ్ బాగుందా, అట్లా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఫ్యాన్స్కి నచ్చుతుందా లేదా అనేది ఆ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందా? అది ఎలా మీరు అనలైజ్ చేస్తారు? అదే చాలా ట్రిక్కీ విషయం కదా ఏ స్టార్కి అయినా కూడా, అందుకే అడుగుతున్నా. అండ్ బికాస్ వీ కీప్ హియరింగ్ దట్ నేను ఇది చేస్తే నా ఫ్యాన్స్కి నచ్చుతుంది, ఇది చేస్తే నా ఫ్యాన్స్కి నచ్చదేమో అని చాలా స్టార్స్ వాళ్ళు. ఫిలిం నుంచి అలా థింక్ చేయలేదు నేను. మై ఫస్ట్ ఫిలిం ఐ నెవర్ థాట్ దట్ ఒక మంచి కెమెరామెన్ నాకు ఉండాలి, ఇలా చూపించాలి,
నాకు తెలీదు హెయిర్ ఇలా ఇప్పుడు చూస్తే ఏంటో హెయిర్ కట్ కరెక్ట్గా చేయకుండా చేసేసాను, ఇలా ఉంది ఏదేదో విచిత్రంగా డ్రెస్ చేసుకొని ఏం చెప్పాలనేది ఉంది, కానీ ఇది ఇష్టమవుతుందా ఇష్టమవుదా అని నాకు తెలీదు. నాకేమి అనిపించిందో అది చేసేసాను హానెస్ట్గా, అంతేకాని అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. యూ కెనాట్ యాక్చువల్లీ అది అనలైజ్ చేసి నేను పట్టుకుంటాను, నాకు గ్రిప్ ఉంది, ఆడియన్స్కి ఏం కావాలో నాకు తెలుసు అనేది ఎవరూ లేరు. గో విత్ యువర్ గట్ ఫీలింగ్. యాక్చువల్లీ ఏమిటో ఒకటి మీరు చెప్పాలనేది హానెస్ట్గా చెప్తే అది వర్కౌట్ అవుతుందేమో అని నాకు అంతే. ఇప్పటికీ ఇంత ఈవెన్ దో ద బడ్జెట్స్ హ్యావ్ గాన్, ఇప్పుడు కోట్లు ద స్టేక్స్ అనేవి పెరిగిపోయినప్పటికీ అనాలిసిస్ అనేది అసలు మీరు ట్రై చేయరా? కాదు, అది మీరు డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్. మీరు బడ్జెట్ ఏంటి అంటే మీరు ఒక అలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే బడ్జెట్ అవుతుంది. అది ఒక్కొక్క మేకర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. యూ కెనాట్ కంపేర్ వన్ ఫిలిం విత్ అనదర్ ఫిలిం. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఫిలిం లైక్ రాజమౌళి అంటే అది నా ఫూలిష్నెస్ అయిపోతుంది. అది ఆయనకి అది స్టైలు, అది ఇదంది. సుకుమార్ గారిది ఒక స్టైల్ ఉంది, మన నీల్ గారిది ఒక స్టైల్ ఉంది. సో అదన్నీ ఒక్కొక్క స్టైల్, అది నాది ఒక స్టైల్ ఉంది అంతే. నేను ఆ దాంట్లోనే ఏమరా ట్రై చేస్తాను అంతే. సార్, ఒక డైరెక్టర్ మీ దగ్గరికి కథ తీసుకుని వస్తున్నాను అనుకోండి, ఎందుకంటే డైరెక్టర్ బయట డైరెక్టర్స్ కూడా మీరు చాలా యాక్ట్ చేస్తుంటారు కాబట్టి హౌ డు యూ అసెస్ ద డైరెక్టర్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారనేది ఒకటి. కొత్త డైరెక్టర్స్ వస్తారు, ఆయన స్టైల్ ఆఫ్ నరేషన్, ఆయనకు ఉండే కన్విక్షన్, అది మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది. నేను ఇలాగే తీస్తానని కొంచెం కన్విన్స్ అవి అవుతుంది. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్టే, మళ్ళీ ఏం చెప్పేకి వెళ్తున్నారు వీళ్ళు, దీంట్లో టేక్అవే ఏంటి. ఈ ఒక 2 hours ఇప్పుడు ఒక సింపుల్గా ఇంకొక చెప్తాను మీకు, మళ్ళీ ఫిలాసఫికల్ లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారని అడగండి, ఫిలం చేస్తాను అని. ఒక్క మాట నేను ఎప్పుడు అడిగి, ఎందుకు ఫిలం చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు? ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ఫిలం, వై డూ యూ వాంట్ టు మేక్ ఏ ఫిలం? నా లోపల ఒక ఫీలింగ్ ఉంది, ఒక కథ ఉంది, అది ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నాను. సంథింగ్ లైక్ కరెక్ట్. అదే అది ఏం ఫీల్, అది ఏం కథ మీరు చెప్పాలి. నేను ఒక స్టోరీ, నేను నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఒక ఎమోషన్, అది ఎందుకు అది ఇన్స్పైర్ చేస్తుంది, అది చెప్తే ఎందుకు నా లైఫ్ ని అది ఎంతో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ నాకు చూపించింది, అదే ఇంపాక్ట్ మిగిలిన వాళ్ళ మీద కూడా చూపిస్తే ఐ విల్ బి హ్యాపీ. అంటే అగైన్ సీ ద పర్పస్ ఆఫ్ మూవీ మేకింగ్ ఈజ్ టు టెల్ పీపుల్, ఎంటర్టైన్ పీపుల్, వన్ టేక్ అవే సంథింగ్. యాక్చువల్లీ నా లైఫ్ లో ఒక మార్పులు వచ్చింది, అందరి లైఫ్ లో వస్తే బాగుంటుందేమో. అగైన్ యాక్చువల్లీ సోషల్ సర్వీస్ లాగే ఉంటుంది మీకు. అదర్వైజ్ కమర్షియల్గా నేను ఫిలం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, సపరేట్. అది ఒక్క స్టైల్, లేదు అని కాదు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ మీరు చెప్పారు చూడండి, ఒక ఏమో ఉంది, అది చెప్తే నా లైఫ్లో ఏమో ఉంది, ఇదైంది, అది చాలా మంది అవ్వాలి. నేను కనుక్కున్నాను, అది అందరికీ కలిస్తే మంచిది. ఎగైన్ చూడండి, పరోపకారార్థం ఇదం శరీరం లాగే ఉంటుంది అది. బట్ ఆ ఆనెస్టీ మీకు కనిపిస్తుందా సార్ డైరెక్టర్స్లో? లైక్ ఎంతమంది, అంటే నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, మీరు మల్టిపుల్ డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతుంటారు కాబట్టి కొంతమంది కమర్షియల్గా ఓకే మనం ఇప్పుడు ఈ హిట్ ఫార్ములా అనేది ఒకటి నడుస్తుంది, కమాన్ ఇట్లాంటిది ఒకటి చేసేద్దాము అని కూడా ఉండొచ్చు. మీరు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళలో ఎంతమంది నాకు జెన్యూన్గా ఈ కథ చెప్పాలని ఉంది ప్రపంచానికి అని ఉన్నారు? హానెస్టీ మీకు ఎంతమందిలో? హానెస్టీ ఉంటేనే మనం వాళ్ళతో ట్రావెల్ అవుతాము కొన్నిసారి, లేదంటే మీకు తెలిసిపోతుంది, మీకు అది ఇలా చేస్తే కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, ఇదవుతుంది అనేది చాలా వస్తుంది. బట్ అది మీకు నచ్చుతుందో లేదో అని యాక్చువల్లీ అది మీకు ఒక స్టోరీ చెప్పి మీకు డిస్కస్ చేస్తే తెలుస్తుంది. అది చాలా ఒక ఫుల్ ఫిల్మ్ని డిస్కస్ చేయాలి, ఇది కనుక్కోవాలంటే. బట్ మీకు అర్థమైపోతుంది కదా హానెస్టీ ఉందా లేదా అనేది? డెఫినెట్గా అర్థమవుతుంది వన్ లెవెల్లో. ఏమంటే తర్వాత మనకు తెలీదు, వాళ్ళే తర్వాత మీరు ఏమో అనుకుంటారు, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత సో మెనీ రీజన్స్లో ఆయనకి అలా ఏమనుకుంటారో అది చేసే కావచ్చు. బట్ సమ్టైమ్స్ ఒక గట్ ఫీలింగ్లో లేదు, హానెస్టీ ఉంది, అలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారంటేనే మనము క్యారీ అవుతాం వాళ్ళతో. మహేష్ బాబులో కనిపించింది? డెఫినెట్గా అనిపించింది. అండ్ ఫిలిం చూసిన తర్వాత అనిపించింది, ఏమనుకున్నారో అలాగే తీశారు. అంత మీరు ఫిలిం చూస్తే మీరు చెప్పారు ఏమంటే ఆయనే చెప్పకూడదు, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ బికాజ్ ఐ హావ్ seen the movie actually. They watched the movie. It is very good. He is very good actually. Superb, sir. Thank you so much. Can't wait to see the film on 27th November. Please watch and film చూసి. ఖచ్చితంగా. Thank you so much for this wonderful conversation. Thank you. నేను ఆలోచించుకుంటూ వెళ్తాను మీరు మాట్లాడిన విషయం. Thank you.